నమస్తే, వెల్కమ్ టు ఫిల్మీ బీట్ తెలుగు. ఎన్నో సినిమాల్లో చైల్డ్ ఆర్టిస్ట్గా మన ముందు కనిపించిన హీరోయిన్ ఉషా ఈరోజు ఇట్స్ ఓకే గురు సినిమాతో హీరోయిన్గా, డెబ్యూటెంట్ హీరోయిన్గా మన ముందుకు రాబోతున్నారు. సో వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. హలో ఉషా గారు, ఎలా ఉన్నారు? బాగున్నాను, మీరు ఎలా ఉన్నారు? చాలా బాగున్నాను. ట్రైలర్ చాలా బాగుంది. సో హౌ ఎక్సైటెడ్ ఆర్ యూ? వెరీ మచ్ ఎక్సైటెడ్ అండి. ఐఎమ్ సో హ్యాపీ. మా ట్రైలరు, మా పాటల్ని కూడా మంచి గుర్తింపు వచ్చింది, జనాల్లోకి వెళ్తుంది. ఎస్పెషల్లీ సిద్ధార్థ్ గారు పాడిన పాటకి మంచి హ్యూజ్ రెస్పాన్స్ వచ్చింది. సో లుకింగ్ ఫార్వర్డ్, మా సినిమాని థియేటర్స్కి వెళ్ళి చూస్తారు, మంచి సపోర్ట్ ఇస్తారు అని. యాక్చువల్గా చెప్పాలంటే ఎంతోమంది హీరోయిన్స్కి కూడా క్రష్ సిద్ధార్థ్ గారు. అలాంటి సిద్ధార్థ్ గారు మీ సినిమాలో పాట పాడడం ఎంత అసలు నిజంగా ఐఎమ్ ట్రూలీ బ్లెస్డ్ అండి. అంటే నా హోల్ జర్నీ, ప్రొఫెషనల్గా హోల్ జర్నీలో చూసుకుంటే ఆర్ వెరీ ఓన్ స్టార్, ఆర్ ఫేవరెట్ హీరో నా సినిమాకి పాట పాడారు అని ఐఎమ్ రియలీ హ్యాపీ. ఫర్ ఎవర్ లైఫ్ టైమ్ మెమరీ ఇది నాకు. ఐఎమ్ జస్ట్ బ్లెస్డ్. ఓకే, ఇట్స్ ఓకే గురువు గురించి వస్తే, ట్రైలర్ ఇప్పుడు చూసిన సాంగ్స్ అన్నీ కూడా 4 సాంగ్స్ చాలా బాగున్నాయి. అండ్ మూవీస్ గురించి వస్తే అసలు ఈ స్టోరీ మీ దాకా ఎలా వచ్చింది? అండ్ మీరు ఈ స్టోరీ విన్నప్పుడు ఎస్ ఐ కెన్ డూ దిస్ అని అనిపించిన యాక్సెప్ట్ ఏదైనా ఉందా? సో మణికంఠ గారికి వాళ్ళ టీంలో ఉన్న మల్లికార్జున్ గారు అని చెప్పేసి, ఇంకొకరు నా ఫ్రెండ్ ఉన్నారు సాయి అని చెప్పేసి, వీళ్ళిద్దరూ ఆఫీస్లో కూర్చొని డిస్కస్ చేసినప్పుడు, సో యాక్చువల్లీ వాళ్ళు 200 ప్రొఫైల్స్ వరకు చూసానని చెప్పారు. లాస్ట్లో నా ప్రొఫైల్ వెళ్ళి ఓకే వాళ్ళకి కావాల్సింది ఒక భరతనాట్యం డాన్సర్, లైక్ క్లాసికల్ డాన్సర్ హూ కెన్ పర్ఫార్మ్ లైక్ విత్ యువర్ ఐస్ అండ్ ఎమోషన్ని కరెక్ట్గా క్యారీ చేసేవాళ్ళు. దట్స్ హౌ దే డిస్కస్డ్ అండ్ అప్రోచ్ అయ్యారు. అయినప్పుడు నరేషన్ విన్నాను. ఐ థాట్ లైక్ ఓకే, నిత్య క్యారెక్టర్ విన్నప్పుడు నాకు ఒక కాన్ఫిడెన్స్ వచ్చింది, నేను చేయగలను అని. దెన్ లేటర్ నేను కూడా అప్పటికి క్యారెక్టర్స్ చేస్తున్నాను కాబట్టి కొంచెం టైం తీసుకొని నా వెల్ విషర్స్ ఫ్యామిలీతో మళ్ళీ సజెషన్స్ అన్నీ తీసుకొని అప్పుడు ఓకే చెప్పాను. ఇప్పుడు మీరు చెప్తున్నారు ఇట్స్ ఓకే గురు అనేది చాలామందికి కనెక్ట్ అవుతుంది, అంటే చాలామంది యూత్కి, ఇప్పుడు అప్కమింగ్ జెన్జీ కిడ్స్కి కనెక్ట్ అవుతుంది అనేసి అయితే తెలుస్తుంది. ట్రైలర్, టీజర్ అవన్నీ చూసిన తర్వాత అయితే అర్థమవుతుంది. సో మీరు ఫైనల్గా ఆడియన్స్ థియేటర్కి వచ్చి చూడాలి అని అంటే ఒక్క మాటలో ఏం చెప్తారు? ఒక్క మాటలో చెప్పాలంటే, ఇప్పుడున్న యూత్ని మనం ఒక్క మాటలో వాళ్ళని మార్పు అయితే అస్సలు రాదు, అసలు వినను కూడా వినరు ఒక మాటలో చెప్పాలంటే. బట్ మీ ఫ్యూచర్ బాగుండాలి అంటే ఒక రెప్లికా ఉండాలి. ఏదైనా కానీ పక్క నుండి చెప్తే ఎవరికి అర్థం కాదు, కానీ అదే ఒక రేడియో పరంగానో పాటను చెప్పినట్టు, సినిమాలో చెప్పినట్టు చెప్తే కరెక్ట్గా స్ట్రైక్ అవుతుంది. సో మనం ఎక్కడ కరెక్ట్గా ఉన్నాము, ఎక్కడ ఏ దారిలో వెళ్తున్నామని ఒకసారి చూసుకోవాలి కదా. అది చూసుకోవడానికి మా సినిమాకి రండి, మీ స్టోరీయే మేము తీసాం. ఓకే, అంటే ఇప్పుడు డెబ్యూటెంట్గా వచ్చారు కానీ యూ నో ద కెమెరా, మీరు ఆల్రెడీ కెమెరాని ఫేస్ చేశారు, పెద్ద పెద్ద యాక్టర్స్తో యాక్ట్ చేశారు. ఇప్పటి వరకు మీరు యాక్ట్ చేసిన హీరో కోస్టార్స్తో హూ ఈజ్ యువర్ ఫేవరెట్ కోస్టార్ అండ్ వాళ్ళతో మీరు షేర్ చేసుకున్న బాండింగ్ ఎలా ఉండేది? ఇట్స్ ఆల్వేస్ స్పెషల్ వర్కింగ్ విత్ ప్రభాస్ అన్న, రామ్ చరణ్ గారు. ఒక్కొక్కరితో ఒక్కొక్క ఎక్స్పీరియన్స్ అండి. బట్ ఓవరాల్గా చెప్పాలంటే దే ఆర్ వెరీ హంబుల్, వెరీ డౌన్ టు ఎర్త్ నేచర్ అనమాట. అందరినీ దగ్గరికి తీసుకొని, అంటే కొంతమందితో కొన్ని ఎమోషన్గా కనెక్ట్ అవుతాము. అరే మా అమ్మాయి అనే ర్యాపో అయితే ఇప్పటికీ ఉంది వాళ్ళతో. ఐఎమ్ సీరియస్లీ హ్యాపీ టు బీ పార్ట్ ఆఫ్ దోస్ ఫిల్మ్స్ అండ్ ఆల్. ఓకే, అయితే మనకైతే అర్థమైపోతుంది నిత్య అనేది చాలామందికి కనెక్ట్ అయిపోతుంది అనేది అయితే అర్థమవుతుంది. కానీ మీకు ఫ్యూచర్లో ఈ క్యారెక్టర్ నేను చేస్తే బాగుండేదే, ఇలాంటి క్యారెక్టర్స్ నేను చేయాలి అనుకునేవి ఏవైనా ఉన్నాయా? ఖచ్చితంగా నాకు నీలాంబర్ క్యారెక్టర్ వస్తే ఇట్స్ గోల్ లాగా. నేను ఎన్ని మూవీస్ చేస్తానో తెలియదు, కానీ ఖచ్చితంగా అలాంటి రోల్ రావాలని కోరుకుంటున్నాను. ఇట్స్ అ వెరీ బిగ్ కాంప్లిమెంట్ నా సైడ్ నుంచి. ఏంటంటే యూ రియలీ రిసెంబుల్, ఎందుకంటే మీ కళ్ళు చాలా బాగున్నాయి, చాలా పెద్ద పెద్ద కళ్ళుతో ఉన్నాయి. ఐ రియలీ హోప్ అండ్ ఆల్ ది బెస్ట్ ఫర్ యువర్ మూవీ. థ్యాంక్ యూ.